నానమ్మా మా అత్తని చంపడం ఏంటి? అవును చిట్టమ్మా, నన్ను మూగదానిగా మార్చాల్సిన అవసరం ఆ కోటిగాడికో పులిగాడికో లేదు. కేవలం ఆ కాంతమ్మకు మాత్రమే ఉంది. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? మీరు మూగవారిగా మారిపోతే అమ్మకొచ్చే లాభం ఏంటి? అసలు ఇదంతా చేస్తే మా అమ్మకేం మిగులుతుంది? ప్రాణం. దాని ప్రాణం మిగులుతుంది. లేదంటే నా కొడుకు చేతిలో కుక్క చావు చేస్తుంది. అందుకే నా కొడుకు రాకముందే నన్ను మూగదానిగా మార్చేసి నా గుండెల్లో దాగిన నిజాన్ని మరెవరికి చెప్పకుండా చెయ్యాలని చూసింది. ఏంటనమ్మా, నీ గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయటికి రాకుండా చేయాలని మా కాంతమ్మంతా ఈ ప్రయత్నం చేసిందా? అవును చిట్టమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అదే నిజమైతే అసలు నీ గుండెల్లో దాగిన నిజమేంటో చెప్పున్నానమ్మా. అది మన లతుంది కదా. అవును, లత ఉంది. తనెవరనుకున్నావు? ఎవరు? వద్దు, చిట్టమ్మంటే మా బిడ్డతో సమానం కాబట్టి నేనే రహస్యం చెప్పినా తన గుండెల్లోనూ దాచుకుంటుంది. కానీ ఈ రవిచంద్ర అలా కాదు. ఎంతైనా తన తల్లి కదా. నేను చెప్పే నిజాన్ని వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పినా చెప్తాడు. పొరపాటును కూడా నిజం చెప్పకూడదు. మాట్లాడబెట్టి నానమ్మా, లత గురించి నువ్వేదో చెప్పబోయావో. అసలు లత ఎవరు? ఎవరు? కాంతమ్మింటి పని మనిషి. ఆ విషయం మాకు తెలుసండి. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు లత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్పమంటారు? తనని ఈ ఇంటి పని మనిషిగానే చూస్తుంది. తన విషయంలో ఎంతో హీనంగా, ఎంతో రాక్షసంగా ప్రవర్తిస్తుంది. అది నాకు నచ్చట్లేదు. అందుకని కాంతమతని చంపేతావనానమ్మా? విషయం అది కాదు చికెన్. ఆవిడ మన దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు. లేదంటే మా అమ్మ లతని పని మనిషిగా చూసిందనో, బానిసగా చేసిందనో ప్రాణాలు తీసేంత దూరం అయితే బళ్ళరు. నా మాట నిజమే కదా బామ్మగారు? అవునరా, ఎంతైనా ఆ తల్లికి కొడుకువి కదా. ఎంతైనా తెలివిగా ఆలోచిస్తావులే. మాట్లాడబెట్టినానమ్మా, కాంతమత్తేవి ఎలా లతని కొత్తగా పని మంచిగా చూడట్లేదు. ఈ మాత్రానికి చంపేతావా? అయ్యో, నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నా మీద పొట్టెట్టి చెప్పున్నానమ్మా. నిజంగా నువ్వే కనుక తను నీ సొంత మనవరాలు అనుకుంటే అసలు గుడి దగ్గర ఏటి జరిగిందో, ఈ ఇంటికి వచ్చాక ఏటి జరుగుతుందో నాకు నువ్వు చెప్పాలి. లేదంటే నేను సచ్చినంత ఒట్టే. చిట్టమ్మా, విన్నారు కదా? మీకే గనక నిజంగా తన మీద ప్రేమ ఉంటే అసలు మీ మనసులో ఏముందో మా అందరికీ చెప్పండి. లేదంటే చిట్టమ్మ మీద మీకు ప్రేమ లేదనే అర్థం. ఏంటి స్వామి ఇలా ఇరికించావు? ఇంత దూరం వచ్చాక నిజం చెప్పక తప్పదు కదా. మాట్లాడబెట్టినానమ్మా. మాట్లాడడానికి ఏం లేదు చిట్టమ్మ. ఏ శంకరనారాయణ బిడ్డల కోసమైతే 18 సంవత్సరాలుగా వెతుకుతున్నాము, ఏ మనవరాళ్ల కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాము, ఆ మనవరాలెవరూ కాదు. ఇదిగో ఈ లతే మా శ్రీలత. ఏంటనమ్మా? లత? మన లత మీ మనవరాలా? అవునమ్మా, నా చిన్న మనవరాలు. ఆ విషయం మీకెలా తెలుసు? ఎలా తెలుసో వెళ్ళి మీ అమ్మని అడుగు. ఏం మాట్లాడుతున్నారండి? అవును, 18 ఏళ్ల క్రితం నా చిన్న మనవరాల్ని నాకు దూరం చేసింది మీ అమ్మే. ఆ విషయం తెలిసాక కూడా నా కొడుకు వచ్చాకే పనిష్మెంట్ ఇవ్వొచ్చని ఆగాను. లేదంటే ఈ పాటికి చంపేసుండేదాన్ని. ఏ సాక్ష్యాలు ఆధారాలున్నాయని మా అమ్మని నేరస్తురాలంటున్నారండి? మీరు గనక ఇంతకు ముందు చేసినట్టే ఎలాంటి ఆధారాలు లేకుండా మా అమ్మ జోలికి వెళ్లారో చిట్టమ్మకి నేను శాశ్వతంగా దూరం అయిపోవడం ఖాయం. బాబా? అవును చిట్టమ్మ, ఏదో సాయం చేయడానికని వస్తే తిప్పి తిప్పి మా అమ్మనే నేరస్తురాలను చేయాలని చూస్తారా? ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నువ్వు జీవితకాలం ఇదే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త.
లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను గనక తొందరపడి నోరు జారితే నా కోసం వచ్చిన చిట్టుమ్మ జీవితం నా వల్ల పాడైపోవచ్చు. అలా జరగడానికి వీల్లేదు. నానమ్మా మాట్లాడవేటి? నిజం చెప్పు. నా మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా వెళ్ళి ఇదే మాట మీ అత్తని అడగండి. జమీందారు గారి చిన్న వారసురాలు ఎవరైనా అడగండి, అదే చెప్తుంది. ఏంటి నానమ్మ నువ్వు అనేది? జమీందార్ గారి చిన్న కూతురు ఎవరో మా అత్తకి తెలుసా? 100% దానికే తెలుసు. కానీ అది ప్రాణం పోయినా నోరు విప్పదు. నేను చెప్పానని కాకుండా మీరుగా వెళ్ళి నిలదీయండి. నిజాలు వాటంతట అవే వస్తాయి. అప్పుడు అర్థం అవుతుంది నా మనసులో ఏ రహస్యం దాగుందో. దయచేసి అంతకు మించి నన్ను ఎక్కువేమీ అడగండి. వెళ్ళండి. అలాగే నానమ్మా, నువ్వు చెప్పాక ఇంకా నిన్ను బలవంతం ఎందుకు చేస్తావు? ఖచ్చితంగా కాంతమత్తనే అడిగి తెలుసుకుంటావా? పద బావా. నానమ్మ, ఇంకా ఎందుకు దాచాలని చూస్తున్నారు? నేనే మీ మనవరాళ్ళని నిజం చెప్పేయచ్చు కదా. వద్దమ్మా, ఆ కాంతమ్మ అసలే దుర్మార్గురాలు. వీరనారాయణ లేకుండా దాని మీద కాలు దువ్వితే మన ప్రాణానికే ప్రమాదం. చూసావుగా, ఇందాక నన్ను మూగదాన్ని చెయ్యాలని ఆ పులిరాజుగాన్ని కోటిగాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని నాటకాలాడిందో. అవును నానమ్మ, మన బాబాయ్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, వాడొచ్చేంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలు, అమ్మా, కడుపులో ఉన్న బిడ్డ కాలుతో తంతాడమ్మా. అవునమ్మా, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు అలాగే తన్నేదానివి. ఛీ, బుద్ధి లేనమ్మా. నేను అన్నిసార్లు కాలుతో తన్నినా నీకింకా సిగ్గు రాలేదా? ఇంకా పనికి మాలిన పనులే చేస్తున్నావు. ఒసే పిచ్చి మొహమా, కడుపులో ఉన్నప్పుడు ఏ బిడ్డైనా కాలుతోనే తంతాడే. అయినా నీకింకా ఇప్పుడు 3వ నెలే కదా, అప్పుడే నీ బిడ్డకి కాళ్ళు రావు. 5-6 నెలల తర్వాత వస్తాయి. హా? ఆ విషయం నీకు నాకు తెలుసు. కడుపులో ఉన్న వాడికేం తెలుసు? అమ్మమ్మకులాగే కకృతి పడి కాలం రాకముందే కాళ్ళు తెచ్చుకొని ఉంటాడు. ఇంకొకసారి గనక వాడు నన్ను కాలుతో తన్నాడంటే పోయి పోలీస్ కేసు పెడతా. ఏంటే, కడుపులో ఉన్న బిడ్డ కాలుతో తంతే పోయి పోలీస్ కేసు పెడతావా? అవును, నా బిడ్డే కాదు, ఎవరు నన్ను కాలుతో తన్నడానికి వీల్లేదు. నోరు ముయ్యవే తిక్క మొహందానా. బావా, నానమ్మ చెప్పిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది బావా. నాకు తెలిసి కాంతమత్తకి ఖచ్చితంగా జమీందారి గారి కూతురెవరో తెలుసుంటుంది. ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమే అయి ఉండొచ్చు చిట్టమ్మ. కాకపోతే నాకు చిన్న అనుమానం. ఏటది? ఇందాక మనతో మాట్లాడింది బామ్మగారేనా, లేదంటే ఆ పశుపతి మంత్రశక్తి అంటావా? లేదు బావా, బామ్మ చెప్పింది నిజాలే. అయితే అంతకుముందు మీ అన్నయ్య చెప్పినవి కూడా నిజాలేనా? బావా, నువ్వు నానమ్మ మాటలు నమ్మితే ఎల్లి కాంతమత్తని నిలదీద్దాం, లేదంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అంతేగాని మనిద్దరి మధ్య గొడవలొద్దు బావా. నేను నీతో గొడవ పడదాం అనుకోవట్లేదు చిట్టమ్మా. ఇప్పటికే నిన్నెంతో మిస్ అయ్యాను. ఎన్నో విషయాల్లో అపార్థం చేసుకుని దూరం పెట్టాను. దానికే ఎంతో బాధపడుతున్నాను. మళ్ళీ నిన్నెందుకు ఇబ్బంది పెడతాను? ఆ మాట అన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒసే లే. ఎక్కడికమ్మా? లేవే. చిట్టమ్మా, నువ్వు తప్పుగా అనుకోనంటే నాతో చిన్న రిక్వెస్ట్ చిట్టమ్మా. ఏడి బావా అది? మనం వెంటనే ఈ ఊరు వదిలి కాకినాడ వెళ్ళిపోదాం. ఏడింది బావా? ఏమో చిట్టమ్మా, ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే మనలో మనమే గొడవ పెట్టుకొని మనల్ని మనమే కొట్టేసుకుని శాశ్వతంగా విడిపోతామేమోనని భయం వేస్తుంది. బావా, అవును చిట్టమ్మా,
ఇప్పటిదాకా జరిగినవన్నీ చూసావుగా. మనకి ఎలాంటి సంబంధం లేకపోయినా వీళ్ళకి సాయం చేద్దామని ఈ ఊరొచ్చాం. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కరోజైనా మనం మనశాంతిగా ఉండగలిగామా? ఒక్కరోజైనా సంతోషంగా బతకగలుగుతున్నావా? లేదు. నువ్వు మాటిచ్చావు, నీ మాట నిలబెట్టుకున్నావు. వీరనారాయణ గారి ఆస్తి నీ పేరు మీదకి వచ్చింది. ఆ ఆస్తి ఏదో ఆయన పేరు మీద రాసేస్తే మనం నేరుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే బావా, నాకు మాత్రం ఇక్కడే ఉండాలని ఉందా చెప్పు. వీరనారాయణ బాబాయ్ రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ముందు ఆయన అసలు ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో కనుక్కో. ఇప్పుడు అడిగితే మరో రకంగా అనుకుంటారేమో బావా. ఏమనుకోరు చిట్టమ్మా, ముందు నువ్వు ఆయన ఎప్పుడొస్తారో అడుగు. అలాగే, ఓ పది ఫోన్ కలిపు. అమ్మా, ఇక్కడికి తీసుకొచ్చావే? నాకు తెలిసి ఆ ముసల్ది నా ప్లాన్ మొత్తం చెప్పేసి ఉంటుంది. అవునమ్మా, నీ ఏదో ప్లానింగ్స్ అన్ని నేను చెప్పాక వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఏంటే, నేను పుల్రాజు గారితో ప్లాన్ చేయడం, వాళ్ళిద్దరిని మారు వేషాల్లో రప్పించడం, ఇదంతా అందరికీ చెప్పేశావా? చచ్చా, అందరికీ నేనేలా చెప్తానమ్మా? చిట్టమ్మకు ఒక్కదానికే చెప్పాను. అంటే ఇదంతా నీ వల్లే జరిగిందా? నోర్ముయ్, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల జరిగిందంటావేంటి? నువ్వే నోరు మూసుకుని ఉండుంటే ఆ ముసల్దానికి నోరు పోయే పరిస్థితి వచ్చేదా? ఇదంతా నీ వల్లేగా జరిగింది. ఓరి భగవంతుడా, నా శత్రువుని నా కూతురు రూపంలో పుట్టించావా తండ్రి? ఛ! చిట్టమ్మ చేస్తుందేంటి? హలో చిట్టమ్మ. బాబాయ్, ఎక్కడున్నావు బాబాయ్? అనుకోకుండా ముంబైకి వెళ్లాల్సిన పని పడిందమ్మా. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ కా? అంటే మళ్ళీ ఎప్పుడొస్తావు బాబాయ్? ఓ 2 days లో వచ్చేస్తానమ్మా. ఏదైనా అర్జెంట్ పనా? అదే లేదు బాబాయ్, నువ్వు ఎప్పుడొస్తావో తెలుసుకుందామనే. చెప్పాను కదమ్మా, 2 days లో వచ్చేస్తాను. అమ్మ ఎలా ఉంది? నానమ్మ బాగానే ఉంది బాబాయ్. మీరు తొందరగా వచ్చేస్తే ఆస్తంతా మీ పేరు మీద రాసేసి మేము ఊరెళ్ళిపోదామని బాబాయ్. నీ బాధ నాకు అర్థమైందమ్మా. కాకపోతే మా బిజినెస్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్జెంటుగా ఫోన్ చేశారు. దాని గురించే మాట్లాడదామని వెళ్తున్నాను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పు. అలాగే బాబాయ్, నానమ్మకి ఖచ్చితంగా చెప్తాను. ఉంటానమ్మా. అలాగే బాబాయ్. ఏమైంది? 2 రోజులే వస్తాడంట బాబా. ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండాలా? నాకైతే మనసు ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ బావా, నా కోసం. ఇదంతా ప్రేమేనా? అర్థమైందిలే. ప్లీజ్ బావా, నా కోసం. అది కుదరదు. నువ్వు గట్టిగా పట్టుకుని ముద్దు పెడితే అప్పుడు ఆలోచిస్తావు. నా కోసం 2 రోజులు ఉందాం బావా. మా బంగారం అడిగితే 2 రోజులేంటి, 200 రోజులైనా ఉండడానికి రెడీ. నిజంగానా? అయితే ఇప్పుడే వేయండి బాబాయ్కి ఫోన్ చేసి చెప్తాను. అంత పని చేయకు దొంగ. చిప్పో బావా. ఏ చిటి, అప్పుడే అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. అంటే వీరనారాయణ ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తాడన్నమాట. ఈలోపే చిట్టమ్మ దగ్గర నుంచి నా ఆస్తిని లాక్కొని సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. అమ్మా, నా కడుపులో ఉన్న బిడ్డ పాటలు పాడుతున్నాడమ్మా. పాటలు పాడుతున్నాడా? ఆ విషయం నీకెలా తెలుసే? ఎలా తెలుసంటే లిరిక్స్ రాసి మింగేశాను కదా. లిరిక్స్ రాసి పేపర్ మింగేశావా? అవునమ్మా, వాడు కడుపులోనే చదువుతున్నట్టున్నాడు. నేను రాసిన పేపర్ అంతా చదివేసి పాడేస్తున్నాడు. కావాలంటే ఇంటర్నెట్ లో విను, వాడు పాడే పాటలు పాడతాడు. వాడు పాడే పాటలు ఇంటర్నెట్ లో ఎలా వస్తాయే? అలా ఎలా వస్తాయి? ఎందుకంటే నేను రాసింది ఇంటర్నెట్ లో పాటలే కదా, అందుకే ఇంటర్నెట్ లోనే వస్తాయి. నీ పిచ్చితో చచ్చేలాగా ఉన్నాను. అర్జెంటుగా చిట్టమ్మ దగ్గరికెళ్ళి నా ఆస్తి మొత్తం రాయించుకోవాలి. పద.
ఏటి బావా ఇది? అబ్బో అర్ధరాత్రి ఏదో ఉన్నట్టు. అయినా మావయ్య గారి కళ్ళొచ్చేసాయి, మీ అన్నయ్య మారిపోయాడు. ఇక మన శోభనానికి నాకు లేని ఐడియాలు నువ్వు భలే ఇస్తున్నావే. అయితే ఖచ్చితంగా పెట్టేయాల్సింది. ఏటి? ముద్దు. ముద్దు. వద్దు బావా. ముద్దు. వద్దు. వద్దు. రవిచంద్ర, అమ్మా నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళేదో ముచ్చటపడి ముద్దు పెట్టుకోబోతుంటే మధ్యలో నువ్వు రవిచంద్ర అని రంకెలేస్తావేంటి? నువ్వు నోరు ముయ్యవే, బుర్ర తక్కువదానా. నాన్న రవిచంద్ర, చిట్టమ్మని మన ఆస్తిని మనకిచ్చేయమని చెప్పు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగేనమ్మా, రాయిస్తాను. కాకపోతే ముందు నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏంటది? జమీందారు వారసురాలు ఎవరో నీకు తెలుసంట కదా? వీడేంటి ఇంత డైరెక్ట్గా అడిగేస్తున్నాడు? కొంపదీసి ఆ ముసల్ది కానీ ఏమైనా చెప్పిందా ఏంటి? చెప్పే ఉంటది, అందుకే ఇంత స్ట్రాంగ్గా నిలదీస్తున్నాడు. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? జమీందారు గారి కూతురు ఎవరో నీకు తెలుసా? తెలుసా అంటే అలా తెల్లమొహం వేసుకొని చూస్తావేటత్తా? జమీందారు కూతురు ఎవరో చెప్పు. అమ్మా నువ్వు మనిషివైతే, నీది నిజంగా మనిషి జన్మే అయితే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. నువ్వు నోర్మయ్యవే. వాళ్ళ టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయింది. నాన్న రవిచంద్ర, ఆ వారసురాలెవరో నాకెలా తెలుస్తుంది? లేదమ్మా, నీకు తెలుసని బామ్మగారు చెప్పారు. అంటే ఆవిడ చెప్పింది అబద్ధమా? అంటే నా అనుమానం నిజమేనన్నమాట. ఆ ముసల్దే వీళ్లతో చెప్పింది. అత్త అడుగుతుంటే మాట్లాడవేటి? మా వీరనారాయణ బాబాయ్ వారసురాలెవరో తెలిస్తే ఎన్నే చెప్పేయి. ఆ వారసురాలెవరో చెప్పేసి వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చాలే, ఆవిడ నాకు తెలుసని చెప్తే నిజంగానే నాకు తెలుస్తుందా? ఆవిడేదో చీకట్లో బాణ వేసుంటుంది, అది నమ్మేసి మీరొచ్చి నన్ను అడుగుతున్నారా? బామ్మగారు బాణాలు కూడా వేస్తారమ్మా. ఎందుకే? 2 బాణాలు అడిగి కడుపులో ఉన్న నా బిడ్డకు కూడా ఇద్దామని. నువ్వు నోరు ముయ్యవే. ఇక్కడ జరిగేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? ఇదిగో చిట్టమ్మా, ఆస్తి తాలూకా డాక్యుమెంట్స్ తెప్పిస్తాను, సంతకం పెట్టేసే. అలాగే అత్త, మీరెక్కడ ఇటమంటే అక్కడ సంతకం పెడతాను. ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? అత్త ఎవరు వచ్చినట్టున్నారు, చూద్దాం పదండి. సరే చిట్టి. నమస్కారం శేషమోంబ గారు. నమస్కారం ధర్మారావు గారు. ఏంటిలా వచ్చారు? ఇక్కడ కాంతమ్మ గారు ఎవరు? నేనేనండి. ఆహా,
మీరు మహానుభావురాలే. మీలాంటి వ్యక్తిని నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఒక్క నిమిషం కదలకండి. నాకు సన్మానమా? నేనేం గొప్ప పని చేశానండి? నన్ను కన్నావు, అంతకు మించి గొప్ప పని ఏముంటుందమ్మా? హే, నువ్వు నోర్మీవే. చంద్రుడికో నూలు పోగన్నట్టు ఇదే మా చిరుకానుక, అందుకోండి. ఇవన్నీ మీరెందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. చూసావా చిట్టమ్మా, నా గొప్పతనం కాకినాడ నుంచి ఊరు వాడ పాకి విజయనగరం దాకా పాకింది. ఊరంతా గుర్తించినా నా గొప్పతనాన్ని మీరు మాత్రం గుర్తించడం లేదు.